ఒక్కసారి గుర్తుపెట్టుకోమంటున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు ప్రయత్నం చేసింది రాజశేఖర రెడ్డి గారికి కారణం కాదా? తెలంగాణ కావాల్సిందే. ఒకటి వినండి, మీరు చెప్పేది విన్నావా? మీరు చెప్పేది విను. నేను మాట్లాడతానని మళ్ళీ కూర్చుంటా. నా మాట్లాడలేవా? రాజశేఖర రెడ్డి గారు లేవనెత్తి ఉద్యమానికి సహకరించింది మీరు. అధికారంకి వస్తే మీరు తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టారు. ఇను అధికారంకి వచ్చారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్ముక్కై వింటారా? వినండి. అరే మాట్లాడతారు, నువ్వు మాట్లాడవా? నువ్వు మాట్లాడు. కుమ్మక్కైదు కుమ్మక్కైదు మీరు ఒక్క నిమిషం సార్. సార్ మాట్లాడలేడు సార్. నేను మాట్లాడతాను, మాట్లాడేయండి. ఒక్క నిమిషం వినండి సార్. నా పేరెత్తారు, నేను ఆయన పేరెత్తలే. నేను రాజకీయంగా మాట్లాడుతున్నా సార్. ఇద్దరు ఒకటై ఇద్దరు ఒకటై మీరు చంద్రబాబు గారిని దించడానికి మీరు వదిలిపెట్టలే. ఒక నిమిషం మీరు వినాలి, మీ ద్వారా సభ్యులు వినాలి. నేను బాగా వస్తూ ఉంటే మీరు చెప్పండి. మీరు ఎన్నికల ఇద్దరు కలిసి తిరిగి 1 year లోపల 9.5 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ 1 year లోపల తెలంగాణ ఇస్తారని 9.5 సంవత్సరాలు సార్, 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలను గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? 1000 మంది విద్యార్థులు చనిపోయేందుకు కాంగ్రెస్ పార్టీ కారణం కదా? మీ ఇద్దరు తోడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ మేము స్పష్టమైన మేము ఆ రోజు ఇచ్చారు మా నాయకుడు. వినాలి సార్. ఇప్పుడు నా మీద ఆరోపణలు చేశారు, మా నాయకుల మీద చేశారు. నేను వివరణ ఇచ్చుకోవాలి. నాకు మీరు అనుకోండి, మీరు అనుకుంటాను. ఒకటి సార్, ఆ రోజు 1000 మంది విద్యార్థులు చనిపోతుంటే ఆయన అదే చెప్తున్నా సార్. 1000 మంది విద్యార్థులు చనిపోతుంటే మా నాయకుడు తెలంగాణ ఇయ్యాలని లెటర్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కూడా సమన్యాయం చేయాలని ఇచ్చారు. ఇదోటి దాని 2 కళ్ళ విధానం అని, ఓరి కొబ్బరికాయ అని, ఓది ఇదని చిత్రీకరిస్తాను. అక్కడ కూడా న్యాయం చేయాలి. తెలంగాణ ఇవ్వవలసిందే, ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయాలని ఆ రోజు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ మీద మా నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది, నేను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను వినండి, మీరు పొద్దున్న లేస్తే తెలుగుదేశం పార్టీని తిట్టే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు తెలంగాణ కావాలనే చిత్తశుద్ధి మీకు అవపడుతున్నదా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. మా నాయకుడు ఇప్పటికి కూడా ఆ విషయంలో ఎంత పోలే. నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గున్నదా మీకు మాట్లాడారు? మీకు సిగ్గున్నది. మళ్ళీ ఇప్పుడు ఒక నాటకం ఆడుతున్నారు. మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఎట్లా చూస్తానంటున్నాడు. మీకు చూడలేదా? మీ ముఖ్యమంత్రిని అడగండి, మీ మంత్రులు ఏమంటున్నారు అడగండి. Please restrain yourself. Please resume your seats. Please restrain yourself. Dakar, please sit down. Wait, Harish Rav, please కూర్చోండి. ఇస్తాను నేను మైక్ ఇస్తాను. Dakar కూర్చోండి. Please go back to your seats. చాలు. Dakar చాలు కూర్చోండి. Please sit down. Yes, Chief Whip garu, please don't take this into context. Please. గౌరవనీయులు దయాకర్ రావు గారు వారు మాట్లాడినటువంటి భాష సరిగా లేదు సార్. సిగ్గుందా అనేటువంటి మాట ఇట్ ఈస్ టోటల్లీ అన్పార్లమెంట్ సార్. నిజంగా సిగ్గులేని వాళ్ళం సార్. సిగ్గు అనే విషయం ఉత్తరిస్తే సిగ్గులేనటువంటి వాళ్ళు వారు సార్. నేను నిజంగా దయాకర్ రావు గారు వారేమన్నా let him conclude. I'll give you. Dakar, please sit down.
సార్ ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మా పార్టీది కాదు సార్. సార్ స్పీకర్ సార్, I'll give you mic. సార్ ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మాది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకునే పార్టీ మాది కాదు. ఈ రోజు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు సార్. 2009లో ఎందుకు పెట్టుకున్నారు సార్ వాళ్ళతో పొత్తు? వీళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి ఉద్దేశం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ నాయకుడిది 2008లో ఏం మాట్లాడండి సార్, ఇప్పుడే మాట్లాడుతున్నాడు సార్. జనమంతా కూడా చూస్తా ఉన్నారు. వారి యొక్క నైజం అర్థమైపోయి ఈ రోజు వారు ఆ రకంగా మాట్లాడడం, దయచేసి మీరు రికార్డుల నుంచి దయాకర్ రావు గారు మాట్లాడేటువంటి మాటలు తొలగించాలి సార్. సార్ ఈ అసెంబ్లీలో సార్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సార్ తెలంగాణలో పేరెత్తడానికే నిషేధవరం సార్. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబాటు గురించి కానీ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి కానీ మాట్లాడడానికి హక్కులేదు సార్ ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. వీరు ఇప్పుడు ఈ రోజు తెలంగాణ గురించి మరి మాట్లాడగలిగేటువంటి పరిస్థితి కానీ ఈరోజు మాట్లాడే పరిస్థితి నిజంగా వాళ్ళకు ఆ మాట మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా సార్ వాళ్ళకు? సార్ వాళ్ళు ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం సార్ వాళ్ళది. అధికారం వస్తుందంటే ఏ గడ్డైనా గడుస్తారు సార్ వాళ్ళు. అధ్యక్ష, వారు 2009లో ఏ రకంగా వాళ్ళు ఆ రకంగా మాట్లాడారు, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ చెప్పాల్సిన అవసరం సార్. కాంగ్రెస్ పార్టీని పేరెత్తి విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు సార్ వాళ్ళకు. I have given enough time for him to give his explanation. Please, carry on. You please conclude. ఆర్డర్లో ఉండాలి సార్. ఎట్లా కంక్లూడ్ చేస్తారు అందరూ? Arey, carry on. Please సభ carry ఆర్డర్లు ఉంటే మాట్లాడుతుంది సార్. నేను ఇట్లా మాట్లాడు, సభ ఆర్డర్లు ఉంటే మాట్లాడతాను. ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు సభ ఆర్డర్లో ఉండాలి సార్. నేను చెప్పదలుచుకున్నది మొత్తం చెప్పండి, మీరు మాట్లాడండి. మీరు సభ సజావుగా నడిచేటట్టుగా మాట్లాడండి. గౌరవనీయులు దయాకర్ రావు గారు వారు మాట్లాడినటువంటి భాష సరిగా లేదు సార్. సిగ్గుందా అనేటువంటి మాట ఇట్ ఈస్ టోటల్లీ అన్పార్లమెంట్ సార్. నిజంగా సిగ్గు లేని వాళ్ళకి సార్. సిగ్గు అనే విషయం ఉత్తరిస్తే సిగ్గు లేనటువంటి వాళ్ళు వారు సార్. నేను నిజంగా దయాకర్ రావు గారు వారేమన్నా Let him conclude. I'll give you. Dayakar Rao, please sit down. Please conclude. సార్ ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మా పార్టీది కాదు సార్. సార్ స్పీకర్ సార్, I'll give you mic. సార్ ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మాది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకునే పార్టీ మాది కాదు. ఈ రోజు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు సార్. 2009లో ఎందుకు పెట్టుకున్నారు సార్ వాళ్ళతో పొత్తు? వాళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి ఉద్దేశం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ నాయకుడిది 2008లో ఏం మాట్లాడండి సార్, ఇప్పుడే మాట్లాడుతున్నాడు సార్. జనమంతా కూడా చూస్తా ఉన్నారు. వారి యొక్క నైజం అర్థమైపోయి ఈ రోజు వారు ఆ రకంగా మాట్లాడడం, దయచేసి మీరు రికార్డుల నుంచి దయాకర్ రావు గారు మాట్లాడేటువంటి మాటలు తొలగించాలి సార్. సార్ ఈ అసెంబ్లీలో సార్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సార్ తెలంగాణలో పేరెత్తడానికే నిషేధవరం సార్. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబాటు గురించి కానీ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి కానీ మాట్లాడడానికి హక్కులేదు సార్ ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. వీరు ఇప్పుడు ఈ రోజు తెలంగాణ గురించి మరి మాట్లాడగలిగేటువంటి పరిస్థితి కానీ ఈరోజు మాట్లాడే పరిస్థితి నిజంగా వాళ్ళకు ఆ మాట మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా సార్ వాళ్ళకు? సార్ వాళ్ళు ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం సార్ వాళ్ళది. అధికారం వస్తుందంటే ఏ గడ్డైనా గడుస్తారు సార్ వాళ్ళు. అధ్యక్ష, వారు 2009లో ఏ రకంగా వాళ్ళు ఆ రకంగా మాట్లాడారు, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ చెప్పాల్సిన అవసరం సార్. కాంగ్రెస్ పార్టీని
పేరెత్తి విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు సార్ వాళ్ళకు. I have given enough time for him to give his explanation. Please, carry on. You please conclude. ఆర్డర్ లో ఉండాలి సార్, ఎట్లా కంక్లూడ్ చేస్తారు అందరూ? Arey, carry on. Please సభ ఆర్డర్ ఉంటే మాట్లాడుతుంది సార్, నేను ఇట్లా మాట్లాడు, సభ ఆర్డర్ ఉంటే మాట్లాడతాను. ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు సభ ఆర్డర్ లో ఉండాలి సార్. నేను చెప్పదలుచుకున్నది మొత్తం చెప్పండి, మీరు మాట్లాడండి. మీరు సభ సార్ ఇప్పుడు నేను చీఫ్ ప్లీజ్ గారు ఒకటే, ప్లీజ్ conclude. చంద్రబాబు గారు ఉన్నప్పుడు Please make an తెలంగాణ appeal. అభివృద్ధి అయిందా కాలేదా నీ గుండె మీద చేసుకొని చెప్పు. హైదరాబాద్ డెవలప్ అయింది, తెలంగాణ డెవలప్ అయింది, వరంగల్ జిల్లా డెవలప్ అయిందా? నీ భూపాల్పల్లి డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు గారు, అది మర్చిపోకు. ఛాలెంజ్ చేస్తున్నావు, దమ్ముంటారా? చంద్రబాబు గారు పిరియల్ హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, తెలంగాణ డెవలప్మెంట్ అయింది కూడా. దోసుకట్టినది మీరు రాజశేఖర్ రెడ్డి, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోసుకట్టినారు. సిగ్గులేదా మీకు? దయాకర్రావు, please sit down. హైదరాబాద్ తెలంగాణ ప్రాపర్టీని అంతా దోసుకట్టినారు. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నావు. I'll give you మా mic. నాయకుడు I'll give you mic. మా నాయకుడు Please sit down. లెటర్ దయాకర్రావు, please sit కట్టుబడే down. ఉన్నారు. లెటర్ వెనక తీసుకోలే. తెలంగాణ విషయంలో కట్టుబడే ఉన్నాం. అక్కడ ప్రాంతానికి కూడా న్యాయం చేయాలనే కోరిక తప్ప అడ్డుపడాలనే ఆలోచన ఎవరికి లేదు. Okay. రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడి దయాకర్రావు, please sit down. వక్రీకంగా చెప్పొద్దనేదే నా విజ్ఞప్తి. Yes. దయచేసి నేను తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కూడా విజ్ఞప్తి Good. చేస్తున్నా. హరీష్ రావు గారు. మీకు Please sit down. Please sit down. Enough. Dayakar Rao, you also make an appeal only.